Dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. AP F-Set 2 12వ తారీఖు షిఫ్ట్ 2 అనాలిసిస్ కూడా వచ్చినేమో. మరి షిఫ్ట్ 2 కంపేర్ చేస్తే మార్నింగ్ షిఫ్ట్ మీద చాలా బెటర్ అనుకోవచ్చు. మార్నింగ్ కొద్దిగా ఫిజిక్స్లో 25 మార్కుల కంటే 24 మార్కుల కంటే ఎక్కువ రావు. మరి ఈ షిఫ్ట్లో స్టూడెంట్స్కి ఒక 28 మార్కుల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాన్సెప్టువల్ మరి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి అడగట్లేదంట. రేపు ఎల్లుండి ఎవరైనా ఎగ్జామినేషన్ ఉంటే మీరు కొంచెం చూసుకోండి, ఒకసారి రివిజన్ అయితే చూసుకోండి. థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, రొటేషనల్ మోషను, మెకానిక్స్, డైమెన్షన్స్ ఈ క్వశ్చన్స్ అడగటం అయితే జరుగుతుంది. మరి కెమిస్ట్రీ చూసినట్టయితే ఈజీ టు మోడరేట్, అంటే దాదాపు పిల్లలకి ఒక గ్రేటర్ దాన్ 28 మార్కులు 29 మార్కుల కంటే మరి 40 కదా క్వశ్చన్, 40కు అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. 35, 36 డెఫినెట్గా ఎక్కువ మందికి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు ఫిజిక్స్లో కూడా మరి డిఫికల్ట్ టు మోడరేట్ ఉండంటే ఆల్మోస్ట్ ఆల్ 30 to 35 మార్క్స్ ఇక్కడ పక్కాగా ఇక్కడ ఫిజిక్స్లో వచ్చే అవకాశం ఉంది 40కి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ మోడరేట్ అండ్ లెంతీ కొద్దిగా స్టూడెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టినాయి. మరి మల్టీ స్టెప్ ప్రాబ్లమ్స్ అంటే సింగిల్ స్టెప్లో రావు. ఒక ప్రాబ్లం మల్టీ స్టెప్ ప్రాబ్లం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా రాదమ్మా, 4-5 స్టెప్పులు చేస్తే కానీ ఆన్సర్ రాదు. అది మల్టీ స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడిగారు. టైం కన్జ్యూమింగ్ అంటే ఇప్పుడు 4-5 స్టెప్పులు చేయాలంటే మీరు 4-5 స్టెప్పులు చేయాలంటే ఏమైంది, టైం ఎక్కువ తీసుకునేది కదా. ఒక్కొక్క క్వశ్చన్ కనీసం 5-6 నిమిషాలు కూడా తీసుకునేది. టైం కన్జ్యూమింగ్. తర్వాత ఇంటర్ సిలబస్ని ఎక్కువ అడిగాడంట. తర్వాత హై వెయిటేజ్ ఆల్జబ్రా నుంచి 18 క్వశ్చన్లు వచ్చినాయి అమ్మ. 18 క్వశ్చన్లు మ్యాట్రిక్స్ కానీ, కాంప్లెక్స్ నంబర్స్ కానీ, క్వాడ్రేటిక్ ఈక్వేషన్ కానీ, ఈ ఆల్జబ్రా నుంచి 18 క్వశ్చన్స్ వచ్చిన ఆల్మోస్ట్ 18 మార్కులు. 18 ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 24 మార్కులు 34 మార్కులు వీళ్ళలోనే వస్తున్నాయమ్మా. 34 మార్కులు ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఆల్జీబ్రా ప్లస్ క్యాలిక్యులస్లో 34 మార్కులు హై వెయిటేజ్ ఉంది. మరి క్యాలిక్యులస్లో చూసినట్టయితే మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషను, ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్గానే ఉంది. మరి దాదాపు మీరు గుడ్ స్కోర్, మంచి స్కోర్ రావాలంటే మీకు 120 మార్కులమ్మ. టాప్ కాలేజెస్ ఏముంటాయి, తర్వాత మీకు ఏయు, తర్వాత గాయత్రి విద్యా పరిషత్ ప్రైవేట్ కాలేజీ నంబర్ 1 కాలేజీ ఏయు, గాయత్రి, జేఎన్టీయు కాకినాడ మెయిన్. మరి గవర్నమెంట్ కాలేజీలో జేఎన్టీయు కాకినాడ, ఇటు తిరుపతిలో మరి రాయలసీమ సైడ్ వస్తే జేఎన్టీయు అనంతపూర్ మెయిన్, తర్వాత ఎస్వి యూనివర్సిటీ కాలేజీ, తర్వాత పుల్లారెడ్డి కాలేజీ కర్నూలు, ఇవన్నీ కూడా రాయలసీమ సైడు. ఇక మరి గుంటూరు మిడిల్లో చూస్తే మనకి ఆర్వీఆర్ చేసి కొద్దిగా ఉంది. మరి బాపట్ల కాలేజ్ కూడా మంచి కాలేజీ, జాయిన్ అవ్వచ్చు బాపట్ల కాలేజీ కానీ ఆర్వీఆర్ చేసి. తర్వాత ఇవన్నీ కొద్దిగా మరి లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడలో సిద్ధార్థ, ఇప్పుడు సిద్ధార్థ లేదు కదా, వాళ్ళు డీమ్డ్ అయిపోయి సపరేటు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పొట్లూరు కాలేజ్ ఉంది. ఈ విధంగా సపోజ్ మీరు భీమవరం సైడ్ చూస్తే ఈస్ట్ గోదావరి సైడ్ చూస్తే మెయిన్, తర్వాత ఈస్ట్ గోదావరి సైడ్ చూస్తే మరి సూరంపాలెంలో కాలేజెస్ ఉన్నాయి. మా కాలేజ్ కూడా మంచి ఇంపార్టెంట్. ఆదిత్య కాలేజ్ గుర్తు రావట్లేదు, ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్, ఇవి కూడా మంచి కాలేజెస్ అనుకోవచ్చు. తర్వాత మన భీమవరంలో చూస్తే భీమవరం వెళదాం. భీమవరంలో విష్ణు కాలేజెస్, విష్ణు గ్రూప్ ఆఫ్ కాలేజెస్. మనకు హైదరాబాదులో అవి బీవీఆర్ ఐటీతో ఉంటాయి. మంచి కాలేజీ విష్ణు మంచి కాలేజీ. ఎస్ఆర్ఎం కాలేజీ కూడా ఉందమ్మా, ఎస్ఆర్కేఆర్ కాలేజెస్, ఇవి కూడా చాలా మంచి కాలేజెస్ అనుకోవచ్చు. ఓవరాల్గా బాగానే ఉంటాయి ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్. మరి వీటిలో ఎస్ఆర్కేఆర్, రఘు ఇంజనీరింగ్ కాలేజీ, మంచి కాలేజీలు ఉన్నాయి. మరి ఎవరికైనా మెంటర్షిప్ డీటెయిల్స్ కావాలంటే మనకు దగ్గర మొత్తం మెంటర్స్ అయితే మరి డీటెయిల్స్ ఓన్లీ వెబ్సైట్కి ఓన్లీ 2000 రూపీస్. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మరి 2026 మరి 2 కలిపి జేఈ ప్లస్ కలిపితే మీకు 4000. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్. మరి ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఎవరైనా, ఇది వాట్సాప్ నంబర్ డీటెయిల్స్ ఎనీ జేఈ ప్లస్ ఎంసెట్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మరి సంప్రదించవచ్చు మీరు.
మీరు తగిన మంచి కాలేజీల్లో మరి మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేసి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. మరి ఎంసెట్ ఏపీ ఎంసెట్కి సంబంధించిన మొత్తం డేటా అయితే మన దగ్గర ఉంది. ఇక్కడ చూడండి, జేఎన్టీయూ కాకినాడలో చేరుతున్నారు, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మరి విట్ కూడా మంచి కాలేజ్ అమ్మ. విట్ కానీ విఐయు విశాఖపట్నం, ఇవన్నీ కూడా గాయత్రి విద్యా పరిషత్తు, ఇవన్నీ కూడా ఈ డేటా కూడా మీకు అందరికీ ఇవ్వటం అయితే జరుగుతుంది. విట్ యూనివర్సిటీ, మంచి మంచి కాకినాడ కానీ గాయత్రి కానీ, ఇవన్నీ టాప్ కాలేజెస్ అమ్మ. సిఎస్సి రావాలంటే మీరు సిఎస్సికి ఇక్కడ సిఎస్సి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవుతున్న కాలేజెస్ కాకినాడలో ముందు జాయిన్ అవుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, గాయత్రి, విష్ణు గ్రూప్ ఆఫ్ కాలేజ్ భీమవరం చెప్పాను కదా, ఇక్కడ అమరావతిలో ఉంది. ఎస్వియు తిరుపతి, తర్వాత అనిల్ నీరుకొండ, మంచిదమ్మా అనిల్ నీరుకొండ టెక్నాలజీ, మరి టాప్ కాలేజీల్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఎవరైనా పుల్లారెడ్డి కాలేజీ, పులివెందల, మరి వాసిరెడ్డి వెంకటాద్రి, ఆదిత్య యూనివర్సిటీ, మదనపల్లి యూనివర్సిటీ, ఇవన్నీ కూడా శేషాద్రి, రఘు ఇంజనీరింగ్ కాలేజీ, అన్నమాచార్య, ఇవన్నీ కూడా మరి టాప్ కాలేజీలో రావాలంటే మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీకు సీట్లు రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.